హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. మీలో చాలా మంది యానిమీకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇండియాలో కూడా యానిమీ ఈ మధ్యనే బాగా ఫేమస్ కూడా అవుతుంది. కానీ మనం చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండానే యానిమీని చూస్తున్నాం. అదేనండి నేను చెప్తుంది డోరేమోన్ ఇంకా షిన్చాన్ కార్టూన్స్ గురించి. యానిమీలను కార్టూన్స్ అని అంటే చాలా మందికి కోపం వస్తుంది. కానీ మనం చిన్నప్పుడు ఏం చూసినా దాన్ని కార్టూన్ అనే కదా అనుకునే వాళ్ళం. అందుకే వీటిని కూడా కార్టూన్స్ అని పిలవడమే అలవాటైపోయింది. కానీ ఈ యానిమీ పాపులర్ అవుతున్నప్పుడు మాత్రమే డోరేమోన్ ఇంకా షిన్చాన్ కూడా యానిమీ అని మనకి అర్థమైంది. అయితే ఈ యానిమీ చూసే వారిలో రెండు రకాల మనుషులైతే ఉంటారు. ఒకరు ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చేవారైతే, కొంతమంది మాత్రం ఎప్పటి నుంచో ఈ యానిమీ ప్రపంచంలో పాతికిపోయి ఉన్నారు. అయితే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి అంటే ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్వెల్ లో అవెంజర్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, మనీ హీస్ట్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ కానివ్వండి, ఇలా ఆ మూవీస్ లో లేదా సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్స్ ని డెవలప్ చేసే సినిమాలకి అంత క్రేజ్ ఉంటే, క్యారెక్టర్ కోసం కథను సిద్ధం చేసే యానిమీకు ఎంత క్రేజ్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ యానిమీలలో ముందు క్యారెక్టర్స్, ఆ తర్వాతే స్టోరీ. అంటే స్టోరీ ఉండదు అని నా ఉద్దేశం కాదు, మీరు మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే మనం ఈ వీడియోలో యానిమీలను ప్రపంచం మొత్తానికి గుర్తు చేసేలా చేసిన టాప్ క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేనండి నేను మాట్లాడేది టాప్ బెస్ట్ యానిమీ క్యారెక్టర్స్ గురించి. అయితే ఎప్పటి నుంచో యానిమీ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పబోయే క్యారెక్టర్స్ కన్నా మంచి క్యారెక్టర్స్ గురించి తెలిసే ఉంటుంది. కానీ నేను మాత్రం ఈ లిస్ట్ ని మరో విధంగా డిజైన్ చేశాను. నాకు తెలిసిన చాలా మంది యానిమీ లవర్స్ ని మీకు యానిమీలో ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం, మీరు చూసిన క్యారెక్టర్స్ లలో బెస్ట్ క్యారెక్టర్ ఏది, ఇలా అడుగుతూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్ తో ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ వీళ్ళు ఏ క్యారెక్టర్స్ గురించి ఎక్కువగా చెప్పారో వాళ్ళ మీద నేను లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకొక విషయం గైస్, నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్స్ గురించి పర్సనల్ గా ఏమీ తీసుకోవద్దు. నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ అంతా కూడా మా ఫ్రెండ్స్ అడిగి ప్రిపేర్ చేసిందే కాబట్టి మీకు నచ్చిన క్యారెక్టర్ కూడా అందులో లేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ లిస్ట్ ని మీరు పర్సనల్ గా అయితే తీసుకోవద్దు. అండ్ మరొక విషయం ఏంటి అంటే, నేను చెప్పబోయే క్యారెక్టర్స్ కి నేను ఎటువంటి ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే యానిమీ క్యారెక్టర్స్ కి ర్యాంకింగ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అండ్ నేనంత సాహసం కూడా చేయాలనుకోవడం లేదు. సో మరి ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్రికెక్స్ అనేది ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ వెబ్సైట్. ఇంకా దీనిని రిప్రజెంట్ చేసేది దినేష్ కార్తిక్ అండ్ పోరి మోని. ఐపీఎల్ సీజన్ ఈ మార్చ్ లోనే ప్రారంభం కాబోతుంది. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి ఎన్నో మ్యాచెస్ ని లైవ్ గా చూస్తూ ఈ క్రికెక్స్ యాప్ ద్వారా మీ లక్ ని ట్రై చేయండి. కేవలం ఈ యాప్ లో జాయిన్ అవడంతోనే మీకు 300 రూపీస్ ర్యాపిడ్ బోనస్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా ఫోన్ పే, గూగుల్ పే లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈజీ డిపాజిట్స్ కూడా చేయొచ్చు. మీకు ఏవియేటర్ గేమ్ అంటే ఇష్టమా? అయితే ఈ గేమ్ ని ఆడుతూ 50,000 రూపీస్ క్యాష్ బ్యాక్ బోనస్ అయితే మీరు గెలుచుకోవచ్చు. ఇది ఇంకా అవ్వలేదు, మీరు ఆడే జీలీ గేమ్స్ మీద 50 ఫ్రీ స్పిన్స్ తో పాటు మీరు చేసే ప్రతి రిఫరల్ కి 300 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా గెలుచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇంకా ప్రతి వారం ఐఫోన్ 16 Pro Max ని గెలుచుకునే అవకాశం పొందండి. అండ్ గైస్, ప్రతి గేమ్ లో కూడా ఫైనాన్షియల్ రిస్క్ అయితే ఉంటుంది. సో ప్లే రెస్పాన్సిబిలిటీ. ఇసాగి యోచి బ్లూ రాక్ రీసెంట్ గానే బ్లూ రాక్ యానిమీ సెకండ్ సీజన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఒక స్పోర్ట్స్ యానిమీ. అయితే కొంతమంది అంటారు, ఏంటి బ్రో నువ్వు స్పోర్ట్స్ యానిమీ గురించి మాట్లాడుతున్నావు, యానిమీ అంటే నరుటో, వన్ పీస్ ఇలాంటివి ఉండాలి కదా అని అడుగుతారు. కానీ గైస్, ఈ బ్లూ రాక్ యానిమీను మీరు ఏం మాత్రం తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. నరుటో, వన్ పీస్ లతో పోల్చే యానిమీ కాకపోవచ్చు, కానీ ఎప్పుడు ఫ్యాంటసీ ప్రపంచంలో ఉండే మనకి ఈ స్పోర్ట్స్ యానిమీ అనేది చాలా డిఫరెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. అయితే ఈ యానిమీ ఇంతగా ఫేమస్ అవడానికి కారణం ఇందులోని మెయిన్ క్యారెక్టర్ అయిన ఇసాగి యోచి. నేనైతే బ్లూ రాక్ యానిమీలో మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసమే చూశాను. అయితే ఈ ఇసాగి అనేవాడు ఒక నార్మల్ ఫుట్బాలర్. వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అయిన జపాన్ తరపున వరల్డ్ కప్ ఆడి గెలవడమే తన లైఫ్ అంబిషన్. తన స్కిల్స్ ను ఎవాల్వ్ చేసుకుని ఫీల్డ్ మొత్తాన్ని డామినేట్ చేయాలి అని చెప్పి అనుకునేవాడు. అండ్ అందుకే అతను బ్లూ రాక్ లో జాయిన్ అవుతాడు. ఒకప్పుడు ఒక సాదా సీదా ఫుట్బాలర్ కింద ఉండేవాడు. ఎవరినైనా ఓడిస్తే వాళ్ళ కెరియర్ ఏమైపోతుంది అని కూడా ఆలోచించేవాడు. కానీ తెలిసిందే కదా, మనం ఎంత మంచిగా ఉంటే మనల్ని అంత కిందకు తొక్కేస్తారు. అలానే మన ఇసాగి కూడా ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేశాడు. కానీ బ్లూ రాక్ లో జాయిన్ అయిన తర్వాత తన మీద తనకి నమ్మకం పెరిగింది. అవతల వాళ్ళ గురించి ఆలోచించే ముందు తన గురించి తను ఆలోచించుకోవాలి అని చెప్పి రియలైజ్ అవుతాడు. అండ్ అప్పటి నుంచి తన గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అలా బ్లూ రాక్ కారణంగా ఒక కైండ్ ఫుట్బాలర్ మెల్లమెల్లగా రూత్లెస్ ఫుట్బాలర్ కింద మారిపోతాడు. అయితే నేను ఇదంతా చెప్తుంది కేవలం 2 సీజన్స్ చూసి మాత్రమే, కానీ చూడాల్సిందే ఇంకా చాలా ఉంది. నా వరకు అయితే ఈసాగి క్యారెక్టర్ ని ఇంకా బాగా డెవలప్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో మీలో ఇంకా ఎవరైనా ఈ యానిమీని చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. మన తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. లైట్ యాగమి అండ్ ఎల్ డెత్ నోట్. యానిమీ ప్రపంచంలో ఈ 2 క్యారెక్టర్స్ చాలా యూనిక్ క్యారెక్టర్స్. ముందుగా లైట్ యాగమి గురించి మాట్లాడుకుందాం. బేసికల్లీ ఈ క్యారెక్టర్ డెత్ నోట్ యానిమీకి మెయిన్ ప్రొటగోనిస్టే అయినప్పటికీ ఇతను మంచివాడేమీ కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక విలన్ క్యారెక్టర్. అదేంటి మెయిన్ క్యారెక్టర్ కింద ఎప్పుడు హీరోనే కదా ఉంటాడు అని మీరు అడగచ్చు. కానీ కాదు గైస్, ఈ యానిమీకు అలాంటి రూల్స్ ఏమీ ఉండవు. ఒక సూపర్ న్యాచురల్ బుక్ ద్వారా ఒక మామూలు మనిషి విలన్ కింద ఎలా మారాడు అనేది ఈ యానిమీ యొక్క మెయిన్ ప్లాట్. మరి ఇతను ఒక
బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చాలా మంది ఇతన్ని ఇష్టపడుతున్నారు అంటే అతనిలో ఏదో స్పెషాలిటీ ఉందనే కదా అర్థం. సో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒకసారి ఎల్ గురించి కూడా మాట్లాడుకుందాం. జపాన్ లోనే వన్ ఆఫ్ ది టాప్ డిటెక్టివ్ కింద ఉండేవాడు. అయితే ఈ డెత్ నోట్ ని చూసిన వారిలో సగం మంది ఈ యగామికి ఫ్యాన్స్ అయితే మరో సగం మంది ఎల్ కి ఫ్యాన్స్. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ యానిమేని మొదలు పెడితే మొదట్లో మీకు లైట్ యగామి క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే తనకు డెత్ నోట్ దొరికిన తర్వాత దాన్ని క్రిమినల్స్ ను చంపడానికి మాత్రమే ఉపయోగించేవాడు. కానీ మరోవైపు మాత్రం ఎల్ ఇంకా పోలీసులు కలిసి యగామిని పట్టుకోవాలని చెప్పి చూస్తారు. సో ఆబ్వియస్లీ మనకి స్టార్టింగ్ లో వీళ్ళ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ గానే కనిపిస్తుంది. అయితే పోను పోను లైట్ క్రిమినల్స్ ను మాత్రమే చంపకుండా తన స్వార్థం కోసం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. అండ్ ఆ విధంగానే తన ఒక మామూలు మనిషి నుండి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ విలన్ కింద మారిపోతాడు. అండ్ ఈ యగామి ఎంత చేసినా సరే తనను చాలా మంది ఇష్టపడడానికి కారణం తనకి ఉన్న జీనియస్ లెవెల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ నేను ఇంటెలిజెన్స్ గురించి ఇంత ముఖ్యంగా చెప్తున్నాను కాబట్టి ఈ యానిమేలో తను ఎలాంటి ట్రిక్స్ ని ప్లే చేసి ఉంటాడో మీరు ఆలోచించండి. సో మీరు కనుక ఈ డెత్ నోట్ యానిమేని చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి. గోజో సాటోరు జుజుత్సు కైసెన్. ఈ జుజుత్సు కైసెన్ యానిమేకు మెయిన్ ప్రొటగనిస్ట్ గా వేరే క్యారెక్టర్ ఉంటుంది. కానీ అందరికీ నచ్చే క్యారెక్టర్ మాత్రం ఈ గోజో. అండ్ అందరికీ కూడా ఈ క్యారెక్టర్ నచ్చడానికి కారణం ఏంటి అంటే అతని పర్సనాలిటీ. ఇతనికి ఒక ప్లేఫుల్ ఇంకా చామ్ఫుల్ పర్సనాలిటీ అయితే ఉంటుంది. సాధారణంగా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఎప్పుడు సీరియస్ గానే ఉంటారు. కానీ ఈ గోజో మాత్రం అలా ఉండడు. అందుకే మనం ఇతన్ని ఏదో ఒక షోలో ఒక క్యారెక్టర్ కింద కాకుండా మనలో ఒక మనిషి కింద అనుకుంటాము. అండ్ పవర్స్ లలో కూడా ఇతను ఏమి తక్కువ వాడైతే కాదు. అండ్ ఆ మాటికి వస్తే ఈ యానిమేలో విలన్ కన్నా ఇతనికే ఎక్కువ పవర్ అయితే ఉంటుంది. అయితే ఈ వాయు ప్రపంచంలో ముఖ్యంగా 3 వంశాలు అయితే ఉంటాయి. కామో, జెనిన్ ఇంకా గోజో వంశాలు. అయితే ఈ 3 వంశాలలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. అలా మన గోజో వంశంలోని మంత్రగాళ్లకు ప్రత్యేకంగా లిమిట్లెస్ ఇంకా 6 అనే 2 స్పెషల్ అబిలిటీస్ అయితే ఉంటాయి. కానీ ఈ 2 అబిలిటీస్ ఒకే పర్సన్ లో ఉండడం అనేది చాలా అరుదు. ఇంకా కొంచెం సింపుల్ గా చెప్పాలి అంటే దగ్గరగా కొన్ని శతాబ్దాల నుంచి ఒకే పర్సన్ లో ఈ 2 అబిలిటీస్ ఎప్పుడు రాలేదు. కానీ మన సటీరో పుట్టినప్పుడే ఈ లిమిట్లెస్ ఇంకా 6 అబిలిటీస్ తో పుట్టాడు. అయితే ఈ 2 అబిలిటీస్ గురించి చెప్పుకోవాలి అంటే కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది. బట్ కొంచెం సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను వినండి. ఈ లిమిట్లెస్ అనేది ఒక బ్యారియర్ లాంటిది. ఈ గోజోకు అండ్ తన ఎనిమికు మధ్య ఎప్పుడు ఒక బ్యారియర్ అనేది ఉంటుంది. అండ్ ఈ 6 విషయానికి వస్తే మన గోజోకు బ్రైట్ గ్లోయింగ్ బ్లూ ఐస్ ఉంటాయి కదా, వాటినే 6 ఐస్ అని అంటారు. అండ్ వీటిలో శాపగ్రస్త శక్తులు అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఈ 2 అబిలిటీస్ ఉండడం వల్ల తిను చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కింద అయితే ఉంటాడు. సో తెలుగులో కూడా ఇదైతే అవైలబుల్ గా ఉంది. అండ్ ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. సైటామా వన్ పంచ్ మ్యాన్. ఎందుకో తెలియదు కానీ సైటామా క్యారెక్టర్ ని చూస్తున్నంత సేపు కూడా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఫన్ ఇంకా యాక్షన్ 2 వాటిని కూడా ఈ సైటామా క్యారెక్టర్ ఆర్క్ లో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారనే చెప్పొచ్చు. అయితే దీనికన్నా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని మనం యానిమేలో ఎప్పుడప్పుడు చూసే ఉంటాము. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ని మాత్రం ప్రత్యేకంగా ఎప్పుడు చూడలేదు. చెప్పాలి అంటే మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ యూనిక్ క్యారెక్టర్. ఈవెన్ ఇండియాలో అప్పుడప్పుడే యానిమే ఫేమస్ అవుతుంది అనే టైంలో కూడా ఈ వన్ పంచ్ మ్యాన్ కి చాలా పాపులారిటీ అయితే ఉంది. అయితే మొదట్లో మన సైటామా కూడా ఒక నార్మల్ మనిషి. అయితే ఒక రోజు ఒక క్రాబ్ మాన్స్టర్ తో పోరాడి కోమాలోకి వెళ్లిపోతాడు. కానీ కట్ చేసి చూస్తే కొంతకాలానికి ఇతనికి సూపర్ హీరో పవర్స్ అయితే వచ్చేస్తాయి. అయితే సైటామాకు అసలు పవర్స్ ఎలా వచ్చాయి అనేది ఇప్పటికే ఒక మిస్టరీనే. అండ్ ఒకవేళ ఎవరైనా సైటామా దగ్గరకు వెళ్లి నీకు పవర్స్ ఎలా వచ్చాయి అని అడిగితే సైటామా దానికి ఆన్సర్ అయితే ఇచ్చేవాడు. బట్ ఆ ఆన్సర్ ని ఎవ్వరు నమ్మేవారు కాదు. ఎందుకు అతను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే నేను రోజు ఒక ఫిజికల్ రొటీన్ ని ఫాలో అవుతాను అని చెప్పి. అండ్ అదేంటి అంటే ప్రతిరోజు 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్, 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేసేవాడంట. అండ్ వీటితో పాటు సమ్మర్ లో ఏసీని వాడకుండా, వింటర్ లో హీటర్ ని వాడకుండా ఉండేవాడంట. అండ్ దాని కారణంగానే తన మెంటల్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పి చెప్పుకునేవాడు. కానీ ఈ మాత్రం ఎక్సర్సైజ్ కే ఇలాంటి ఎబిలిటీస్ రావు కాబట్టి ఎవ్వరు కూడా ఇతన్ని నమ్మేవారు కాదు. అయితే నేను ఆల్రెడీ సైటామాకు పవర్స్ ఎలా వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. అండ్ దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఎరెన్ ఈగర్ అటాక్ ఆన్ టైటాన్. అయితే ఈ క్యారెక్టర్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అటాక్ ఆన్ టైటాన్ మెయిన్ ప్రొటాగనిస్ట్ అయిన ఈ ఎరెన్ ఒక చిన్న పల్లెటూరులో తన తల్లితో కలిసి ఉండేవాడు. కానీ ఒక రోజు వాళ్ళ గ్రామం మీద ఈ టైటాన్ దాడి చేస్తుంది. అండ్ దాని కారణంగా ఎరెన్ అమ్మగారు చనిపోతారు. అండ్ అప్పుడే తను నిర్ణయించుకుంటాడు ఎలాగైనా ఈ టైటాన్స్ ను అంతం చెయ్యాలి అని చెప్పి. అండ్ ఆ విధంగా ఎరెన్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే టైటాన్స్ తో ఫైట్ చెయ్యాలి కాబట్టి ఎరెన్ సర్వే క్రాప్స్ తో జాయిన్ అవుతాడు. అయితే ఎరెన్ ను పూర్తిగా మార్చేసిన విషయం తను దేన్నైతే ద్వేషించేవాడో అలానే మారిపోవడం. అతను టైటాన్స్ అందరినీ అంతం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉండేవాడు. కానీ ఆ ప్రయత్నంలోనే ఎరెన్ ఒక టైటాన్ కింద మారిపోతాడు. అయితే టైటాన్ గా మారిపోయిన తర్వాత ఎరెన్ ను నమ్మడానికి అక్కడున్న ప్రజలకి చాలా టైం పడుతుంది. కానీ ఎరెన్ మాత్రం తనకి ఉన్న శక్తులతో మిగిలిన టైటాన్స్ ను అంతం చేయడానికి సర్వే క్రాప్స్ కు సహాయం చేయడం మొదలు పెడతాడు. అయితే ఎరెన్ ఎప్పుడైతే టైటాన్ కింద మారిపోయాడో అప్పుడే చాలా మందికి ఈ టైటాన్స్ అందరూ కూడా మనుషులేనేమో అని చెప్పి సందేహం మొదలైంది. అండ్ ఇంకా త్వరగా అది కన్ఫర్మ్ కూడా అయిపోయింది. అయితే అసలు ఈ టైటాన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? అంతమంది టైటాన్స్ ఉన్నా
సరే వాళ్ళందరికన్నా ఈరనే ఎందుకు స్పెషల్ గా ఉన్నాడు, అండ్ అసలు ఈరన్ నాన్నగారు ఎవరు, ఇదంతా తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. అండ్ ఒకవేళ మీకు ఈ యానిమే చూసే అంత టైం లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ నేను అటాక్ ఆన్ టైటన్స్ సీక్రెట్ ఆరిజిన్ వీడియో చేశాను, అండ్ మీరు ఆ వీడియో చూసినా మీకు మొత్తం అర్థమవుతుంది. సో దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. కమాడో టాంజిరో డెమాన్ స్లేయర్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన యానిమేస్ లో టాప్ యానిమే ఏదైనా ఉంది అంటే అది డెమాన్ స్లేయర్. అండ్ ఈ యానిమే ఇంతలా క్రేజ్ ని సంపాదించుకోవడానికి కారణం ఇందులోని మెయిన్ ప్రొటగానిస్ట్ క్యారెక్టర్ అయిన కమాడో టాంజిరో. అవును గైస్, ఈ యానిమేకు ఇంతలా క్రేజ్ రావడానికి కారణం ఈ క్యారెక్టర్. ఇనోసోకే, జెనిట్సు ఇంకా రేగోకు లాంటి హై ప్రొఫైల్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా టాంజిరో క్యారెక్టర్ లేకపోతే మాత్రం అంత ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. అయితే మన టాంజిరో చిన్నప్పటి నుండే తన ఇంటి బాధ్యతలను తన భుజం మీద వేసుకున్నాడు. అలానే ఒక రోజు పని కోసమని చెప్పి పక్క ఊరికి వెళ్తాడు. కానీ తను మాత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒక డీమాన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తుంది. తన అమ్మతో పాటు తన తమ్ముడు కూడా చనిపోతాడు. కానీ తన చెల్లి నిజుకో మాత్రం బ్రతికే ఉంటుంది. కానీ తను బ్రతికి ఉందన్న ఆనందం కంటే తను డీమాన్ కింద మారిపోయిందన్న బాధే ఎక్కువగా ఉంది. అయితే తను డీమాన్ గా మారిపోయినా సరే తన చెల్లిని వదులుకోవాలని చెప్పి అనుకోలేదు. అందుకే తన చెల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అప్పుడే అక్కడికి ఒక డీమాన్ స్లేయర్ వస్తాడు, అండ్ అది కూడా ఒక హషీరా. ఈ డీమాన్ స్లేయర్ కార్ప్స్ లో టాప్ ర్యాంక్స్ లో ఉండేవాళ్ళు ఈ హషీరాస్. అయితే అక్కడికి వచ్చిన హషీరా టాంజిరో చెల్లి డీమాన్ కింద మారడంతో తనని చంపాలని చెప్పి చూస్తాడు. అండ్ అప్పుడే వాళ్ళిద్దరికి మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడే డీమాన్ కింద మారిన టాంజిరో చెల్లి అతను కాపాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నిస్తుంది. ఇంకా అది చూసిన హషీరా వీళ్ళిద్దరూ అందరిలాంటి వాళ్ళు కాదు అని అర్థం చేసుకుని వాళ్ళను ఒక ట్రైనర్ దగ్గరికి పంపిస్తారు, అండ్ అతనే ఊరకోడాకి. అండ్ ఇంకా అక్కడి నుంచే మన మెయిన్ క్యారెక్టర్ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే త్వరలోనే ఈ యానిమేకి సంబంధించి ఒక మూవీ కూడా రాబోతుంది. సో ఆ మూవీ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సాంగ్ జిన్వూ సోలో లెవెలింగ్ ఇప్పుడైతే ఈ యానిమే వరల్డ్ అనేది వైడ్ గా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ యానిమే చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యారెక్టర్ కోసం మాత్రమే చూస్తారు. అయితే ఈ సోలో లెవెలింగ్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ సోలో లెవెలింగ్ ప్రపంచంలో డాంజియన్ గేట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ అలా ఓపెన్ అయిన గేట్స్ నుంచి డీమాన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ డీమాన్స్ ని ఎదుర్కోవడానికి కొంతమంది మనుషులు హంటర్స్ కింద మారుతారు. అండ్ అలా మారిన హంటర్స్ ఈ డాంజియన్ గేట్స్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న డీమన్స్ అందరినీ అంతం చేస్తారు. అండ్ అలానే మన జిన్వూ కూడా ఒక హంటర్, కానీ అతను ఈ ర్యాంక్ కి చెందినవాడు. అయితే ఇక్కడ హంటర్స్ యొక్క పవర్స్ బట్టి వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇస్తారు. ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వరకు అయితే ఈ ర్యాంక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒకవేళ హంటర్ అందరికన్నా శక్తివంతుడు అయితే అతనికి ఎస్ ర్యాంక్ అనేది ఇస్తారు. అయితే ఇతని స్టోరీ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఇంకా లాంగ్ గా కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆరిజిన్ స్టోరీ మీద వీడియో అయితే చేశాను, అండ్ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. మంకీ డి లూఫీ వన్ పీస్. అసలు ఈ లూఫీ క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు గైస్. ఈ వన్ పీస్ యానిమేలో మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం 4 ఉంటారు. కానీ ఈ యానిమే చూసిన వారిలో చాలా మందికి లూఫీ క్యారెక్టర్ అంటేనే చాలా ఇష్టం. వన్ పీస్ ట్రెజర్ ని కనిపెట్టి కింగ్ ఆఫ్ పైరట్స్ అవడమే లూఫీ యొక్క జీవిత ఆశయం. అయితే చాలా మందికి లూఫీ క్యారెక్టర్ నచ్చడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. కానీ నేను ఇష్టపడింది మాత్రం లూఫీ తన వాళ్ళ మీద చూపించే కేర్ వల్లనే. తన వాళ్ళకు ఏం జరిగినా సరే లూఫీ అస్సలు ఊరుకోడు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ని కూడా తన ఫ్యామిలీ లాగా లూఫీ చూసుకుంటూ ఉంటాడు. అండ్ ఈ లూఫీకి ఒక డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల తనకు పవర్స్ అయితే వస్తాయి. అండ్ తను చేసే పనుల కారణంగా తన మీద ఉన్న బౌంటీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ యానిమేలో ఎంత బౌంటీ ఉంటే అంత గొప్పవాడు అని చెప్పి అర్థం. ఆయన ఇలాంటి క్యారెక్టర్ గురించి నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. అయితే ఇంకా చివరిగా నరుటో అండ్ గోకు. అయితే ఈ 2 క్యారెక్టర్స్ గురించి నేను విడివిడిగా ఎంత చెప్పినా సరే మీకు అర్థం అవ్వదు. నేను నరుటో ఇంకా డ్రాగన్ బాల్ యానిమే చూడక ముందు నా ఫ్రెండ్స్ చాలా మంది దీని గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ అయితే ఇచ్చారు. నేను అప్పుడు దీని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత నరుటోకి ఫ్యాన్ అయిపోయానంతే. అండ్ మీరు ఈ సిరీస్ ని చూస్తే మాత్రమే ఈ క్యారెక్టర్ కి ఉన్న ఔరా ఏంటో తెలుస్తుంది. మిగిలిన క్యారెక్టర్స్ గురించి ఒకవేళ మీరు యానిమే చూడకపోయినా మీరు ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవచ్చు. కానీ ఈ నరుటో విషయంలో మాత్రం అలా కాదు. మీరు యానిమే చూస్తేనే కానీ తన గురించి పూర్తిగా తెలుసుకోలేరు. అలానే ఈ క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీ గురించి చెప్పాలి అంటే ఇతనిది కూడా ఒక ఎనర్జెటిక్ అండ్ ప్లేఫుల్ పర్సనాలిటీయే. అందరిలోనూ లాయల్ గా ఇంకా హానెస్ట్ గా ఉంటాడు. ముఖ్యంగా ఇతనికి ఉన్న నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే చాలా మందికి ఇష్టం. అండ్ చెప్పాను కదా, మీరు ఈ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యానిమేని చూడాల్సిందే. ఇంకా గోకు విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు మనం చూసిన మొట్టమొదటి యానిమే క్యారెక్టర్ ఈ గోకునే. మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ డ్రాగన్ బాల్ యానిమేని చూస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రాగన్ బాల్ కి ముందు వేరే యానిమేస్ చాలానే వచ్చాయి, కానీ మనమందరం చూసింది గోకునే. అందుకే ఇండియాలో కూడా ఈ డ్రాగన్ బాల్ కు అంత క్రేజ్ లభించింది. ఈ జనరేషన్ కిడ్స్ కు ఈ యానిమే విషయాలు తెలియకపోవచ్చు, కానీ 90s ఇంకా ఎర్లీ 2000 కిడ్స్ కి మాత్రం ఈ యానిమే అంటే చాలా ఇష్టం. అయితే ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే గోకు ఒక ఏలియన్ వెజిటా అనే ఒక ప్లానెట్ నుంచి వస్తాడు. వాళ్ళ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది అని చెప్పి గోకును వాళ్ళ పేరెంట్స్ భూమి మీదకి పంపించేస్తారు. అండ్ ఇంకా భూమి మీద గ్రాండ్ పా గోహాన్ గోకును పెంచి పెద్ద చేస్తారు. తనకు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తాడు. మొదట్లో మన
గోకు చాలా వీక్ గా ఉండేవాడు, కానీ పోను పోను స్ట్రాంగెస్ట్ వారియర్ కింద మారతాడు. తన ట్రూ పవర్ ఏంటో గోకుకు కూడా తెలియదు, కానీ నార్మల్ గా చూసుకుంటే మాత్రం తను చాలా పవర్ఫుల్. అండ్ అంతేకాకుండా గోకు ఒక కైండ్ హార్టెడ్ పర్సన్. సో మీలో ఎంతమంది డ్రాగన్ బాల్ యానిమేని చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, నేనైతే ఈ 10 క్యారెక్టర్స్ గురించి అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అయితే చాలా మంది బ్లీచ్ లాంటి యానిమేస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి అడుగుతారు, కానీ గైస్ నేను ముందే చెప్పాను, నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ అంతా కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తోనే చేశాను. సో ఎవరు కూడా ఈ లిస్ట్ ని పర్సనల్ గా తీసుకోకండి. అయితే ఈ వీడియోతో పాటు మన యానిమే ప్రపంచంలో ఉన్న కొన్ని అన్పాపులర్ అండ్ బెస్ట్ క్యారెక్టర్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దానితో పాటు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. గుడ్ బై.